ఎవ్రీవన్, పారం కోడి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. వీటిని అయితే ఫ్రై చేస్తాను, చూపిస్తాను మీకు కూడా. ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు, కల్లుప్పు, వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసేసుకోండి. నీట్గా వాటర్ మొత్తం బాగా ఇంకిపోయేంత వరకు అయితే నేనైతే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేశాను, ఒక కడాయిలో పెట్టేసి ఈ విధంగా అయితే బాయిల్ అయితే చేసేసుకోండి. నీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని అయితే ఒక సైడ్కి అయితే తీసి పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోండి. ఒక ఆనియన్ అయితే కట్ చేశాను, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. మళ్ళీ నేను కారం వేస్తాను కాబట్టి 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆల్రెడీ సాల్ట్ వేస్తున్నాం కదా చూసుకొని అయితే వేసుకోండి. సాల్ట్, పసుపు యాడ్ చేసిన తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి ఫ్రై అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి. తర్వాత కారం కూడా యాడ్ చేశాను, 1 స్పూన్ అయితే యాడ్ చేశాను అనమాట. బాబు ఉన్నాడు కాబట్టి నేనైతే కొంచెంగానే కారం అయితే యాడ్ చేస్తాను అనమాట. అలాగే చికెన్, బాయిల్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక 20 మినిట్స్ అట్లా అయితే మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకోండి. ఈ విధంగా వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను, ధనియాలు, వెల్లుల్లి అనమాట. ఇది యాడ్ చేసేసాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్